ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న కొద్ది రోజుల్లో మకర రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. వీరి జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది. రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వీరి జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. కూటికి గతలేని వారు కూడా అపర కోటీశ్వర్లుగా మారుతారు. అయితే మకర రాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి, వీరు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే వీరి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మకర రాశి వారికి ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉంటాయో ఆ పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు పొందుతారు. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఈ టైంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకున్న డెసిషన్స్ భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ టైంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే సగటు ఫలితాలను పొందుతారు. ఈ టైంలో వీరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన తరచుగా జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అధిక బరువు, శ్వాస సంబంధిత వ్యాధుల వలన కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ టైంలో వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, తగిన సమయానికి నిద్రపోవడం, అదేవిధంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వంటి పనులను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి ఉద్యోగ పరంగా పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఉద్యోగ పరంగా వీరి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ టైంలో స్థాన మార్పిడి అంటే ట్రాన్స్ఫర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఈ టైంలో విజయవంతమవుతాయి, సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వ్యక్తులకి నూతన అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగుంటుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఇన్కమ్ లభిస్తుంది. అలాగే ఈ రాశి గల వ్యక్తులకి వ్యాపార పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఊహించని రీతిలో వ్యాపార పరంగా అధిక లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ టైంలో బాగా కలిసి వస్తాయి. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ, నూతన వ్యాపారాలను ప్రారంభించే విషయాల్లోనూ కాస్త జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అదేవిధంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలను పాటించడం ఇంకా మంచిది. ఇక వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ టైంలో సాధ్యమైనంత వరకు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ ఎటువంటి వివాదాలకు, వాదనలకు దిగకపోవడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు చేసే వాదనలు, వివాదాల వలన గతంలో కుటుంబ సభ్యుల మధ్య, అలాగే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఈ టైంలో ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇకపోతే వివాహ సంబంధాల విషయంలోనూ మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల తోడు నీడగా ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కోసం పెద్దల అంగీకారం లభిస్తుంది.
అలాగే ఈ రాశి వ్యక్తులకి సంతానపరంగా ఈ టైం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తులకి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఈ టైంలో సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశి గల వ్యక్తులు విద్యాపరంగా నూతన అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ టైంలో ఎవరైతే పోటీ పరీక్షలో పాల్గొంటారో వారు తప్పకుండా వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ టైం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరును తెచ్చుకుంటారు. అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం తప్పక వరిస్తుంది. కళాకారులకు ఈ టైంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి అనే విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే గనక వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ మరియు పురుషుని రూపంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. ఈ స్త్రీ మరియు పురుషుని కారణంగా ఇంట్లో మరియు వ్యాపారంలో ఎంతో అభివృద్ధిని చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్త్రీ మరియు పురుషుడు నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులు మాత్రం కానే కాదు. వీరి జీవితంలో గతంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే. వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు చాలా అండగా నిలుస్తారు. ఊహించని రూపంలో వీరి జీవితంలో ప్రాఫిట్స్ ను కురిపిస్తారు. వీరి వలన వీరి యొక్క జీవితంలో ఉన్న కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి. వీరిని అదృష్ట యోగం వరిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే ప్రతినిత్యం శివారాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జర్పిస్తూ ఉండాలి. అలాగే వీరికి ఈ యొక్క రాశి వారికి గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అఖండ ఐశ్వర్యాలను పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించాల్సిన పరిహారాలు చూసుకుంటే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి 5 నువ్వుల నూనె దీపాలు వెలిగించాలి. అష్టమి అమావాస్య రోజులో ఈ యొక్క రాశి వారు ఏం చేయాలంటే అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకుని అభిషేకాన్ని చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు వీరు సాధ్యమైనంత వరకు కూడా పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చేయటం ద్వారా శుభం కలుగుతుంది. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా వీరి జీవితంలో విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూశారు కదండి, మకర రాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి, వీరు ఈ సమయంలో వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలాగే ఈ యొక్క రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.